నేనేటి అల్లుడు కోరిని తెలిసిందా ఈ భూపతి సంగతి? ఏం ఘటనా? నువ్వు యుద్ధానికే వచ్చావా? కాదు ఆంజనేయ ప్రసాద్ గారు, మా వాడిని ఆసుపత్రికి మోసుకుపోదామని పైన. ఎందుకు బాబు వాడిని ఇంకా ఊపిరితో ఉంచాం? నా ఊపిరి తీయడానిక? లక్షణంగా జైల్లో ఉండకుండా ఎందుకు వచ్చిన కర్మ రానికి? అమ్మో రోగిత దించేసారు. రక్తం చూసేవారైనా ఎట్లా రక్కి పెట్టారు? పోయిరా దురగమ్మ పోయిరావమ్మ మా ఇల్లు చల్లగా. చూడు తగ్గలేదు. చెప్పలేమన్నా తగలయ్యా అల్లుడు గారు? టాప్ టాప్. నన్ను అల్లుడు గారు అంటే మళ్ళా నేను అత్తయ్య గారు అని పిలవాలి. నన్ను అంజి అను, నేను గుండక్క అంట. అలాగే అంజి. ఇంత నేను కొంపలా ఉండలేను. నేను కూడా మీ ఊరు వచ్చేస్తాను, తీసుకెళ్దాం. అలాగే తీసుకెళ్దాం. రాపిన్ని నా అమ్మ, నా తల్లి, నా అమ్మ, నా తల్లి, నా అమ్మ. సరోజా, సరోజా, ఏంటండి? రా కూర్చో. ఇవాళ మనం పనిలోకి వెళ్ళడం లేదు, కంప్లీట్ రెస్ట్. అదేంటి పనిలోకి వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? ఇవాళ ఆదివారంగా, హాలిడే, జాలీడే. సరోజ, ఇవాళ నాకు కోరిక కలిగింది.
ఏమిటది? చెప్పను. చెప్పండి. నేను గారెలు తినాలి. ఇంట్లో మినపప్పు లేదండి. బజార్ వెళ్ళి తీసుకురా. డబ్బు లేదు. మన కూలి రావాలిగా, తీసుకో. నెలకందే వాళ్ళు జీతం ఇస్తారా? ఎందుకెవరు కష్టపడడానికి? డబ్బాయించి వసూలు చేయి. మరి నాకు వాళ్ళు ఇది తెలియదే. వెంకన్న తీసుకెళ్ళు. వెంకన్న, వెంకన్న గారు, మీ అయ్యగారితో చెప్పి జీతం ఇప్పించు. త్వరగా రా సరోజ, నాకు ఆకలిగా ఉంది. గారెలు. బాబు, అమ్మాయి కూలి డబ్బులకు వచ్చింది. చూడు, ఇవాళ పని మనిషి రాలేదు, కాస్త అంటుతో రమ్మను. బాబు గారు, కూలి డబ్బులు ఇస్తారా? అంట్లని తోమిసావా? తోమేశాను. ఇవాళ చిల్లర డబ్బులు లేవు. వెంకన్న, అయ్యా, గంజి కాసుకుంటుందేమో, కాసిన నూకలు ఇచ్చి పంపించు. రామ్మా. నాకు నూకలు అక్కర్లేదు, డబ్బు కావాలండి. ఎందుకో చెప్పమ్మా. గారెలు వండుకోవాలి. గారెలు? అన్నానికి లేక అందరూ చస్తుంటే గారెలు కావాల్సి వచ్చిందా నీకు? బాగుంది వరస. మేము గారెలు తింటే మీకే, బూరెలు తింటే మీకే. కష్టపడ్డాం, మా కూలి మాకు పారేయండి. ఓ, చాలా దూరం వచ్చిందే. నిన్ను ఎక్కడో చూసేట్టుందే. అవును, నేను గుండమ్మ గారి కూతుర్ని. జ్ఞాపకం వచ్చింది, జ్ఞాపకం వచ్చింది. అయితే ఎక్కడా గతి లేక చివరికి కూలివాణి చేసుకున్నావు అనమాట. గతిలేకేం కాదు, కోరి చేసుకున్నాను. పాపం, ఎంతో గారాభంగా పెరిగిన దాని చివరికి కూలి చేసుకునే గతి పట్టింది. మాకే ఆ గతి పట్టలేదు. కాయ కష్టం చేసుకుని స్వతంత్రంగా బ్రతకడం చాలా గౌరవం. ఇందులో మేము బాధపడవలసింది, మీరు పాపం తలచవలసింది ఏం లేదు. మేమెంతో హాయిగా ఉన్నాం. ఆహా, ఇంత కష్టపడగలమని తెలిస్తే మా అబ్బాయిగా చేసుకునే వాళ్ళంగా. చాలండి, పెళ్ళైన ఆడపిల్లల గురించి అలా మాట్లాడడం భావ్యం కాదు. పెద్దవారు, మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. అబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా. మా ఇంటి కోడలు అయితే సుఖపడి ఉండేదాను కదా అని. ఏ, మీది కలిగి నీళ్ళనే? మాకు ఉంది ఆస్తి. మనుషుల సుఖానికి కావలసింది కలిసిన మనసులు కానీ ఆస్తిపాస్తులు కాదు. నా భర్త కోసం మా అమ్మని ఆస్తిని వదులుకొని వచ్చాను. అబ్బో, నువ్వు చాలా మారిపోయావే. వెనకటి రోషం అంతా ఏమైపోయింది? నేనేం మారలేదు, నా రోషము పోలేదు. నేను వెనకటి సరోజిని. వస్తాను. అక్కర్లేదు, దేశమే కొట్టు పోలేదు. ఈ కష్టం ఇంకో చోటు చేసుకుంటాను. వెళ్ళిపోతుందిరా. ఎక్కడికి పోతుంది నాన్న? తోటకేగా. ఆపండి. సరోజ రాగుందే. సరోజా, 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 అక్క, సరోజా. ఏమిటి 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 పిచ్చిదానా? అక్క, మన ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు, వెళ్ళిపోదాం. ఏ అక్క, ఇది రాంభద్రయ్య గారి లక్క. అయితే ఆయన మన మామగారే. చూసావా తమ్ముడు, ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒకటేగా. ఏం గుండక? మీరు ఒకటి కాదు బాబోలు. ఏం చిన్నవా, గాడి ఆగింది, కాస్త నెట్టుతావు. నీకు ఎక్కిపించుకో.
తీసుకుపోతాం. చలో చలో చలో. చాలు చాలు చాలు, నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని. ఇదిగో నాన్న, గుండక్కను కూడా తీసుకొచ్చాను. అల్లుడరికం. అల్లుడరికమా? అదే నాన్న, ఇల్లరికానికి ఎదురు అల్లుడరికం. ఓహో, అల్లుడరికమా? పదండి పదండి పదండి.